హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చిన వీడియో వచ్చేసి మనం ముంగీస పట్టుకోవడానికి కావాల్సిన బోన్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కోళ్ళు పెంచేవారి కోసం అయితే ఇది చాలా అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. చిన్నపిల్లలు కోడి పిల్లలు ఉంటాయి కదా, దానిలో అయితే ముంగీసలు అయితే చాలా ఈజీగా అయితే ఎత్తుకుపోవడం జరుగుతుంది. మన కాడ ఉన్న సన్న కోడి పిల్లలను వచ్చేసి ఇది ముంగీస అయితే ఎత్తుకుపోయి తినేస్తుంది అనమాట. ఈజీగా పట్టుకొని పోయి తినేస్తుంది. మన సరౌండింగ్స్లో ఉన్నాయంటే కనుక చాలా అయితే ఇబ్బందికరం అనమాట. ఇవి మనకి కోడి పిల్లలు అయితే బతుకోవంగా కన్ను రెప్ప పాటలు అయితే ఎత్తుకొని పోతుంటుంది. చాలా ఫాస్ట్గా ఉంటాయి ఇవి. ఈజీగా అయితే ఎత్తుకెళ్ళిపోతాయి అనమాట. మనం దీనిని పట్టుకోవాలంటే కానీ ఇది మన జాలీలో వచ్చేసి మనం కోడి తలకాయలు కానీ చేప తలకాయ ముక్కలు కానీ దీనికైతే మనం తాకిచ్చి పెట్టచ్చు. బోన్లో ఉన్న కొండికైతే మనం ఈ తలకాయలు అనేటివి తాకిచ్చి పెట్టాలి. ఇట్లాగా మనం కొండికైతే తాకిచ్చి పెట్టినామంటే కానీ చేప కానీ కోడి తలకాయని తాకిచ్చి పెట్టినామంటే మనం ముంగీసి వచ్చేసి దాని వాసన పట్టుకొని దాన్ని తినడానికని వచ్చేస్తుంది. దాన్ని నోట్లో పట్టుకొని లాగి వేరే చోటుకి వెళ్ళి తీసుకొని తినాలని అదైతే ట్రై చేస్తుంది అనమాట. ఆ ట్రై చేసినప్పుడు ఈ కొండి అనేది కదిలినప్పుడు ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆ ముంగీస్ అనేది బయటకి అయితే రావడం కష్టం అయిపోతుంది అనమాట. చాలా కష్టం ఇంకా బయటికి రావడం అనేది. ఆటోమేటిక్గా డోర్ అనేది లాక్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం రిలీజ్ చేసా కానీ బయటకి అయితే రాలేదు ముంగీసాక. ఈ బోన్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే మనకి వెల్డింగ్కి యూజ్ చేసే జాలి అయితే మనం తీసుకోవాలి. 2 and 3 feet ఉంటే చాలు మనకి. ఒక సైడు 2 feet, ఒక సైడు 3 feet ఈ రకమైన జాలి అయితే మనకు సరిపోతుంది అనమాట. దీనికోసం చౌకం 9 ఇంచులు వచ్చేలాగా మనం ఇది డబ్బా బాక్సులను అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కొలతలు వేసుకొని 9 ఇంచులకి ఆ ముద్రిగా 9 ఇంచులు కానీ 10 ఇంచులు కానీ మనం కొలత వేసుకొని దీని అయితే మనం జస్ట్గా కొద్దిగా అయితే లైట్గా మూలలకి కట్ చేసి మనం ఇలా బెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బెండ్ చేసుకొని మళ్ళీ పూర్తిగా అయిన తర్వాత వెల్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మూలలకి 4 మూలలకి డబ్బా షేప్గా